ఉన్న మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్ర. అందం పోద్ది కదా పెద్ద అయితే, చెప్పడానికి ప్రయత్నం చేయాలి. గత వారం విన్న వాక్యాన్ని ప్రకారం ఇది చిన్న ప్రయత్నం చేశాము, లాక్ కొట్టారు, లేకపోతే ఇలా చేశాము, ప్రభుని మహింపరిచారు, ఇలా చేసాం. ఇది సాక్ష్యం అంటే రైట్. మిగతా అన్నీ ఉండొచ్చు, కానీ ఇది గత వారం విన్న వాక్యము. మనం ఈ వారంలో ఏమన్నా అప్లికేబుల్ చేసామా? ఏం వాక్యం చెప్పారండి? అలా కాదు ఏమండి, అలా కాదు. ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం జీవించడం కొరకే కదా, అంతే కదండి. రోజు వాక్యం, ప్రతి నిత్యం ప్రతి వారం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే మనల్ని వాక్యం ద్వారా పెంపారుచు కదండి. వాక్యం ద్వారా మనం ఏం చేయాలంట? ఎదగాలి కదండి. వాక్యం ఎప్పుడైతే బలమైన ఆహారం తిన్నామో కనుక ఏమవుతాము కదండి. వీడే చిన్నవాడు, ఇంకెవరు లేరు కదా, ఉన్నాడు కదా. తను ఓన్లీ తల్లి పాలు సరిపోవట్లేదు కాబట్టి ఆ పాలు ఈ పాలు రైట్. ఒక 6 నెలల వరకు, తర్వాత కొంచెం ఘనాహారం పెడతారు, ఆ తర్వాత కొంచెం కక్కా ముక్కలు లాగిస్తారు. అప్పుడు పిల్లలు తినే కొలది ఏమవుతారు? చక్క బలం పొందుతారు. మన కాళ్ళని చూస్తే ముచ్చట అనిపిస్తుంది. అలాగ మనం బలం పొందే కొలది మనం ఎలా ఉండాలంట? దేవుని సన్నిధిలోనే కాదు, ఎక్కడైనా ఎలా ఉండాలంట? ఆ మాట చెప్పేయాలి. ఎలా ఉండాలి? క్రొవ్విన దూడల్లాగా ఉండాలంట. ఎలా ఉండాలంట అండి? క్రొవ్విన దూడలు ఎలా ఉంటాయి? గంతులేస్తూ ఉంటాయి, చెంగున అంటూ ఉంటాయి. అలా ఉండాలట ప్రభు సన్నిధిలో మాత్రమే కాదు, ఆయనలో ఎక్కడున్నప్పటికీ దేవునికి మహిమ రైట్. మీరు ఈ మాటల గురించి సాక్ష్యాలు ఏమైనా చెప్తారని ఎదురు చూస్తాను రైట్. ఈ మరొక మాటను ధ్యానం చేద్దాం. 3, 13, 14 వచనాలు కలిసే ఉన్నాయి. ఈరోజు కూడా మనము ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని సరిచేయటానికి ఇష్టపడుతున్నాడు. అంటే సరిచేయటం అంటే అస్తమానం ఇలా చేయండి వాక్యం చెప్పేది అదే కదా. మరి ఏమండి, వాక్యం ఎందుకు చెప్పండి? అసలు వాక్యం ఎందుకండి కదండి. మనము ఎందుకంటే దేవుడు వచ్చి పాత నిబంధన అయిపోయింది, పక్కన పెట్టండి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? నేనే మార్గము అన్నాడు. ఆ మార్గంలో మనం నడుస్తూ ఆయన ఉపదేశాలు వివరణ ద్వారా భక్తులు లేదా ప్రవక్తలు మరింత వివరణ ఇచ్చారు. కనుక మనం ప్రతిరోజు మనము ఈ వాక్య ప్రకారం మన ప్రవర్తన సరి చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళేటంత వరకు ఈ వాక్యాన్ని మనము సరి చేసుకుని ఉండాలి. ఆత్మాన వాక్యం ఏంటంటే తీసేయండి అన్నారనుకోండి, తీసేస్తే ఉండేది ఏముంటుంది? ఏమంటే మనం నడిపించేది, మనం చేరాల్సింది ఈ వాక్య ప్రకారమే కనుక వాక్య విషయంలో ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. అయితే నన్ను నేను ప్రభుకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ మన మధ్య పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నా రైట్. కొంచెం ఆశతో ఎదురు చూద్దాం. ఏంటంట ఈ 13, 14 వచనాలు ఏంటంట? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము. ఇది అయిపోతుంది, ఛార్జింగ్ లేదు, అయినా సరే చూద్దాం ప్రస్తుతానికి. ఇవ్వండి, మీలో బ్యాటరీ ఇవ్వండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయ్యున్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఏమండి, ఇక్కడ 2 దారులు ఉన్నాయి. 2 దారులు సామాన్యమైన మాటలే. కొంచెం మనం అన్వయించుకోవటానికి చిన్న ప్రయత్నం, ఒక అరగంట సేపు మనం దీన్ని మాటలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంట? ఇరుకు ద్వారం ఒకటి ఉంది, ఇంకొకటి వెడల్పు దారి ఉందట. ఇరుకు ద్వారము సంకుచితంగా ఉంటుంది. ఏమంటే ఇరుకు ద్వారం ఎలా ఉంటుంది? మనకు తెలుసు, దారులు మనకెందుకు తెలియదు? బోల్డ్ సార్లు స్టార్టింగ్లో మొదట్లో అప్పుడు ఏమంటే రిలీజ్ పిక్చర్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఆ చిన్న సందులో నేను కూడా చిన్నప్పుడు అంటే 17, 16 ఆ ఏజ్లో ఆ రిలీజ్ మాకు ఏదో పిచ్చ. ఒకసారి ఏదో రిలీజ్ సినిమా తీసుకెళ్ళిపోతే ఆ టికెట్ తీసుకోవడానికి మనుషుల మీద నడిచేసేవారు. మనుషుల మీద నడిచేయటమే, భుజాల మీద కాళ్ళు వేసుకుంటాను. ఇది ఎక్కడ సంతో? ఆ ఇరుకులో మొత్తం మీద టికెట్ తీసి లోపలికి వెళ్తే అదో సాహసం చేసి అమ్మాయ్యా వచ్చేసాం. కొంతమంది ఆ ఇరుకులో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. ఆ ఇరుకు ఇది ఆ రిలీజ్. ఇరుకు ద్వారం ఇది కూడా పరలోకం వెళ్తుందా? అంటే తక్కువ సమయంలో ఏమండి ఏదో చేసేయాలనే తపన. కానీ ఇక్కడ ఇరుకు సంకుచితమైన దారట. ప్రభు అంటున్నాడు కదా, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. విశాల ద్వారాలు ఉంటాయట, చాలా విశాలము, అది వెడల్పు విశాలము. బోల్డ్ మంది టీవీగా వెళ్ళిపోతారంట. చేతులు ఎంత పెద్దగా ఊపినా పర్లేదు. కొంతమంది చూడండి ఇలా నడుస్తూ ఉంటారు, అలా నడిచినా పర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇరుకు ద్వారం మాత్రం చేతులు దగ్గర పెట్టు, చెయ్యిలా పెట్టుకో, తగులుతుంది అంటారు చూసారా?
అలాంటి దారి ఒకటి ఉంది, విశాలమైన దారి మరొకటి ఉంది. కనుక ప్రభు చెప్తున్న మాట ఇది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలోని భాగాలు ముగింపుకు వస్తున్నాం మనం. ఏంటంటే ఆయన అంటున్నారు కదా, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. నాశనానికి పోయే దారి ఎలాంటిదంట? వెడల్పుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. ఎలా ఊపినా పర్లేదు చేతులు. ఏమండి, డ్యాన్సులు వేయచ్చు, పెద్ద పెద్ద స్టెప్పులు. ఇలాగ కొంతమంది జిగ్జాగ్గా నడుస్తుంటారు కదా. సాయంత్రం కూడా చూసారా మీరు? కొంతమంది సాయంత్రం కొంచెం మధ్యాహ్నం కూడా నడుస్తూ ఉంటారు. ఎలాగా ఇటు స్టార్ట్ చేస్తారు, అలాగే వెళ్తారు. అలా చేస్తే అప్పుడు వెంటనే ముఖం చూస్తాను, తప్పులేదు బాబు, నువ్వు అలాగే నడవచ్చు, తప్పులేదు అనుకుంటా. వాళ్ళ విశాల దారి, వాళ్ళ దారి ఎలాంటిది? విశాలమైన దారి. మనం పొరపాటున అడుగు పక్కనేస్తే ఎరా కళ్ళు కనపట్టలేదా అంటారు. దేవునికి స్తోత్రం. మనం తిన్నగా నడవాలి, మనం తిన్నగా నడవాలి. ఒక పొరపాటున అడుగు ఇలా పడింది అనుకోండి, కళ్ళు నెత్తికెళ్ళిపోయినా, దేవునికి స్తోత్రం, నిజమైన నెత్తికి వెళ్ళకూడదు, నేను తిన్నగా వెళ్ళాలి. మన దారి ఎలాంటిదట? తిన్నది, దట్టు సంకుచితమైంది, ఇరుకు మార్గము. విశాలమైన దారిలో వాళ్ళు జిగ్జాగ్గా ఎలా వెళ్ళినా పర్వాలేదు, అది విశాలం. ఇంకా ప్రభు అంటున్న మాట ఏంటంటే, దాని ద్వారా ప్రవేశించువారు సోమిని. చాలామంది ఉన్నారట, బోళ్ళు మంది కదండి. మనకి అర్థమైపోతుంది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. కనుక ఏమంటే ఆ విశాలమైన దారిలో ప్రవేశించేవారు ఎక్కువ మంది, అంతే కదా. ఎక్కువ మంది వెళ్ళేది విశాలమైన దారి అయితే ఎక్కువ మంది వెళ్తారు, ఇరుకు ద్వారం అయితే తక్కువ మంది వెళ్తారు. అంటే ప్రభు ఉద్దేశం ఏంటి? ఓహో, క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ప్రభు ఉద్దేశం ఏంటి? సంకుచితమైన దారి, ఇది కష్టమైన దారి, అందరు రావాల్సిన అవసరం లేదు అని కూడా అలా అనిపిస్తుంది నాకు కదండి. ఎందుకని కిందన మాట ఏంటంటే, జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. మీలో ఎవరు దేవుని స్తోత్రం చెప్తారండి? ఎందుకు మనం ఎక్కడున్నామంట? ఆ దారిని కనుగొన్న వారిలో ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. ఏమండి, మనం ఆ దారిని కనుగొన్న వారిలో ఉన్నాం. మనం కనుగొన్నాం, ప్రభు కనుగొన్నాం, అన్నీ తర్వాత మన పర్సనల్. కానీ ఆ దారిలో మనల్ని ఉంచాడు. ఎక్కడున్నాం అప్పుడు మనం? చెప్పండి, డౌట్ ఏం లేదు కదా. మనం ఎక్కడున్నాము? ఇరుకు మార్గంలో, సంకుచితమైన దారిలో ఉన్నాం. సంకుచితమైన దారిలో ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా మనం చేతులు ఒప్పకూడదు, కాలు తడబడకూడదు. ఏమండి, తల నిదానంగా పెట్టాలి, చాలా జాగ్రత్తగా. అవసరమైతే ఒక్కొక్కసారి ఎలా నడుస్తారు తెలుసా? ఇరుకు మార్గంలో ఇలా నడట కుదరదు, వంకరగా ఇలా నడవండి. ఆఫ్ కోర్స్ ఎలా నడిచినా పర్లేదు, ఎక్కడ చేరాలి? జీవానికి చేరిపోవాలి. ఏమంటే నేను అనుకున్నాను ఈరోజు టైటిల్, ఇరుకు మార్గమే జీవమునకు మార్గము అనేది. చూద్దాం ఏంటంట, ఇరుకు మార్గమే జీవమునకు మార్గం. ఇంతకు ప్రభు అంటారు కదా, ఆ మార్గం ఎవరంట? ఇరుకు మార్గం ఎవరు? ప్రభువే. నేనే ఆ మార్గం. ఆ మార్గం ఎవరు? నేనే. అంటే ఈ మాట అనేటప్పటికీ మీలో కొంతమంది అంటే, ప్రభు మార్గమే ఇరుకు మార్గమా? ప్రభు మార్గం ఇరుకు మార్గమే, ప్రభువే ఆ మార్గమా? ఎస్. ఎందుకనంటే ఆయన మనం గమనిస్తే, ఏమండి, ఆయన 3.5 years ఈ లోకంలో బ్రతికారు. పరిచర్యలో, ఆయన పరిచర్యలో 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య. లోకమంతటికీ ఎప్పటికీ సరిపడిన పరిచర్య చేశారు. ఎంతకాలంలో? 3.5 నెలల్లో. దేవునికి స్తోత్రం. జస్ట్ 3.5 yearsలో లోకం ఇంకొక ప్రభు ఆలస్యం చేసి కృప చూపించి ఇంకొక 1000 సంవత్సరాలు ఇలాగున్నా కూడా సరిపోద్ది ఆయన పరిచర్య. సంపూర్ణం చేశారు ప్రభు. ఆ సంపూర్ణ పరిచర్య, విశాలమైన పరిచర్య చేశారు ఆయన. ఇరుకు మార్గమైన పరిచర్య ఆయన స్టడీ చేస్తే, యేసు ప్రభుని స్టడీ చేస్తే ఇరుక విశాలత అండి కదండి. యేసు ప్రభు నడక, లేకపోతే ఆయన పరిచర్య తీరు, అవన్నీ గమనిస్తే ధారాళంగా, అంటే అదేమి సులువు అనిపించలేదు ఎవరికి కదండి. సులువు అయింది అది? అబ్బాయి అవ్వలేదే. సులువు అయితే మొన్న ఒక సేవకులు అడుగుతున్నారు, ప్రపంచంలో అత్యంత చిన్న చర్చ ఏదండి? ప్రపంచంలో చిన్న సంఘం ఎవరిది? ఎంతసేపు ఆలోచిస్తుంటే నిజంగా మంచి క్వశ్చన్ వేసాను నేను. ప్రపంచంలో అతి చిన్న సంఘం ఎవరిది? ఏమండి, ప్రపంచంలో అతి చిన్న సంఘం ఎవరిదర్రా? బాగా చెప్పారు, నాకేం అర్థం లేదు. ఎవరిదండి? హరి గారు, దానియల్ గారు. ప్రపంచంలో చిన్న సంఘం ఎవరిది? దేవుని సంఘం. దేవుని సంఘం చిన్న సంఘం ఏంటండి?
ప్రపంచంలో చిన్న సంఘం మాట్లాడాలి. యేసు ప్రభు సంఘం ఎంత అండి భూమి మీద? ఆయన కట్టిన సంఘం లేదు, భూమి మీద అనలేదా నేను? భూమి మీద పెద్ద సంఘం, చిన్న సంఘం ఏది? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? ఆయన సంఘ సభ్యులు ఎంతమంది? 12 మంది. ఆయన చనిపోయేటప్పటికి 12 మంది. ఏమండి? అదే అమ్మన్నారు అంటే కొన్నిసార్లు ఆన్సర్ 12 అంటే కాదు కదండి 12,000 అంటారు. అందుకనేసి ఎదురు చూస్తున్నాను నేను. మా పిల్లల్ని అడిగితే అంటే చెప్పేస్తారు కరెక్ట్ ఆన్సర్, అంతే కాదు మళ్ళీ నో అంటారు అనమాట. కనుక చిన్న సంఘం ప్రభుది. ఎంత సంఘం అండి? చిన్న సంఘం. ఎందుకని? ఎందుకు చిన్న సంఘం? 3.5 సంవత్సరాలు ఆయన కట్టింది ఎంతమందిని? 12 మందిని. అందులో ఒకడు జారిపోయాడు. 11 మంది నిలిచారు. ఆయన చనిపోయేటప్పటికి 11 మంది మిగిలారండి. 11 మందిని సంపాదించారు సార్ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు. రైట్? ఏమంటే ఎందుకు ఎక్కువ మంది సంపాదించలేపారు? ఓ రోజున ఆయన ఒక మాట అన్నారు, డియర్ బ్రదర్స్, మీరు నన్ను తిని నా రక్తం తాగితే తప్ప మీరు పరలోక రాజ్యం చేరలో, చనిపోయినా తిరిగి లేవరు, మీరు జీవం కలిగిన వారంటే వా అన్నారు వాళ్ళు. ఇలాంటి మాటలు అదేంటయ్యా? నిన్ను తినడం ఏంటి, నీ రక్తం తాగటం ఏంటి? ఇంత కష్టమే భరించలేము, నిన్ను తినము, నీ రక్తం తాగము, ఈ సంతం తొద్దు మాకు అని అనేక మంది ఆయనను విడిచి వెళ్ళిపోయారట. ఆయన మార్గం ఏంటి చెప్పండి? ఇరుకు మార్గం అండి. ఇరుకు మార్గం ప్రభువుది. కనుక అందరూ ప్రవేశించలేరు. బోల్డ్ అంతమంది వచ్చారట. కానీ కృపనొందిన వారు మాత్రం మనమున్నాం. దేవునికి స్తోత్రం. మనమందరం కృపనొందిన వారం కనుక ఆయన మార్గంలో మనం ఉన్నాం. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? కృతజ్ఞతతోటి ఆ ఇరుకు మార్గంలోనే బ్రతకడానికే డిసైడ్ అయ్యి వచ్చాం. తెలియక ఎప్పుడైనా అడుగు తడబడుతుందేమో కానీ, లేకపోతే పొరపాటున అడుగు తడబడుతుందేమో కానీ, మన తృష్ణంతా ఏంటి? ఎట్ ఎనీ కాస్ట్, ఎంత కష్టమైనా ఆ ఇరుకు మార్గంలో ప్రభువు వలె ఎలా ఉండాలంట? ఇరుకు మార్గంలో మనకు మాదిరి ఎవరు? ఆయనే మాదిరి అన్ని విషయాల్లోనూ మితంగా ఉన్నాడు ప్రభు. కనుక అంటాడు నేనే మార్గం, ఏమీ లేదు, జస్ట్ ఫాలో మీ, అంతే. అదే కదా సమస్య అంతా. ఆయన ఫాలో అవటమే కదా పెద్ద సమస్య. ఏమండి? అలా కాకుండా ప్రభు నాకు అనిపించింది, నేను రాత్రి ఈ విషయాలు ధ్యానం చేస్తుంటే, ప్రభువే కనుక అంటే ధర్మశాస్త్రం కానీ యేసు ప్రభు కనుక, ఆయన కనుక ఆకాశం పైన, భూమి మీద, భూమి క్రింద ఎవరైనా పర్లేదు, మీ ఇష్టం, వర్షిప్ హిమ్, నన్ను కూడా వర్షిప్ చేయండి అని అంటే అర్థమైందండి మీకు? ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎవరినైనా పర్లే, దాంతోపాటు నన్ను కూడా మీరు సేవించండి అంటే ఎలా ఉండేది ఈ మార్గం? కిటకిట్లో గోళ్ళని తీసేయాలి మనం. ఎప్పుడు అర్థమైంది నా పాయింట్ అర్థమైందా? ఏంటది? ఏమన్నాను? ఏం పర్లేదు కదా. మొదటి ఆజ్ఞ ఏంటంట? నీ దేవుడని యెహోవాను నేనే, సమస్య లేదు, నేను తప్ప పైన కానీ క్రింద కానీ దీని క్రింద కానీ ఏ రూపం కానీ అది కానీ ఇది కానీ దేన్ని సేవించకూడదు. అక్కడ సమస్య. కనుక ఏమవుద్దండి? ఇరుకు మార్గం. అలా మనసు నిబ్బరం చేసుకున్న మొన్న ఎవరు ఆయన కాదండి జోసెఫ్ గారు సర్లేండి, ఈయన అన్న అంటున్నారు కదా, అమ్మో ఈ ఒక్కనే సాటిస్ఫై చేయలేక చచ్చిపోతున్నాను నేను, ఇంకా ఇంకెంతమందిని ఎలా సాటిస్ఫై, నా వల్ల కాదు బాబోయ్ అన్నారు ఎవరు కదండి. మనం ఎంతమందిని సాటిస్ఫై చేయడానికి చచ్చిపోతున్నాం? ఆ మార్గంలో వెళ్ళడానికే తల్ల కిందులుగా తపస్సు చేసేస్తున్నాం కదండి. ఆ ఒక్కడిని సాటిస్ఫై చేయడానికే నలిగిపోతున్నాం. నిజంగా మహానుభావులు కదండి, ఎంతమందిని సాటిస్ఫై చేస్తున్నారో కొంతమంది. మనం మాత్రం ఈ ప్రభుని సంతృప్తిపరచడానికే ఎంత కష్టమైపోతుందో. ఆయన మార్గం ఏంటంట? ఇరుకు మార్గం. ప్రభు అంటాడు నేనే ఆ మార్గాన్ని, సో నన్ను ఫాలో అవ్వండి సరిపోద్ది. నేను ఇంకా అసలు ఎక్కువ వివరణ ఇవ్వకూడదు, మీకు త్వరగా వెళ్ళిపోవాలని నా ప్రయత్నం. కనుక భూమి మీద చూద్దామా, ఈ ప్రభు అంటారు కదా, లూకాసు వార్తలో చక్కగా ఇంకా డీటెయిల్గా నోట్ చేశారండి. 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం కూడా మనం గమనిస్తే ఆయన అన్న మాటలు కూడా చూద్దాం. అంటే ఈ లోకా నోట్ చేసిన విషయంలో 24 వచనం, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏమండి? ఏంటంట ఇరుకు ద్వారంలో ధారాళంగా వెళ్ళిపోలేం. ఏంటది? పోరాటం.
లూకా మరింత డీటెయిల్గా చెప్పుకొచ్చాడు. అంటే మరి ప్రభు అన్నమా ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలండి. ఇదేమి సరళంగా వెళ్ళిపోయే మార్గం కాదు. కొన్నిసార్లు మనం గుంపులో నిలబడితే నడవక్కర్లేదు, తీసుకెళ్ళిపోతారు వాళ్ళే, అంతే కదా, తోసుకెళ్ళిపోతారు, మనం నడకక్కర్లేదు, అలా వెళ్ళిపోతాం చివరికి. కనుక ఇది అలాంటిది కాదు, నువ్వు నడవాల్సిందే. అడుగు మీద అడుగు తర్వాత వేసుకుంటూ వెళ్ళాల్సిందే. నిలబడితే తోసుకెళ్ళిపోయేది అది వేరే, రిలీజులు ఆ టైంలో తీసుకెళ్ళిపోతారు. కానీ మన ప్రభు మార్గం మాత్రం పోరాటమే. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడండి. ఇంకా చక్కటి మాటలు ఉన్నాయి అందులో. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. ఇక్కడ ప్రభు సస్పెక్షన్ అండి. ఆయన అనుమానం ఏంటంటే చాలామంది ప్రయత్నిస్తారట. దేని కొరకు? ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారట, వారి వల్ల కాదు. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? ఎందుకని? దేవుని కృప చొప్పున మనం వచ్చేసాం లోపలికి. దేవుని మహిమ, ఎంట్రీయే వచ్చేసింది మనకి. ఎంట్రీ నుంచి దాటేసాం, లోపలికి వచ్చేసాం. ఇరుకు మార్గాన్ని ప్రవేశించ పోరాడండి అన్నాడు. అనేక మంది ప్రవేశింప చూస్తారు కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదట. కానీ దేవుని మహాకృప చొప్పున మనం ఎక్కడికి వచ్చేసాము? ఆ మార్గంలోకి వచ్చేసాం. ధన్యులం. ప్రవేశింప ప్రయత్నం చేస్తారు కానీ, ఏమండి మరొకసారి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్తున్నాను. కానీ ఈరోజు దేవుని మహాకృప చొప్పున మనకు ఆ భాగ్యం ఇచ్చారు. రైట్. కనుక ఇది ఒక పోరాటం. ఏంటంటే ఇరుకు ద్వారం ప్రవేశించడం అనేది పోరాటం అండి. త్వరగా మీకు తెలిసిన మాటలే ఈ సందర్భంగా. అంటే నేను అనుకుంటున్నాను, ప్రాక్టికల్గా ఆలోచించామనుకోండి, వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి, ఏమంటే మనం అందరము ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఇరుకు మార్గము మన డైలీ రొటీన్ జ్ఞాపకం చేసుకోండి. మనకి క్రైస్తవేతరులకి, అంటే ఈ ఇరుకు మార్గాన్ని నుంచి బయట ఉన్న వారిని, వాళ్ళని మనం పోల్చుకున్నాం అనుకోండి, మనం వెళ్ళేది ఇరుకు మార్గము, వాళ్ళు వెళ్ళేది విశాల మార్గము. వాళ్ళకి మనకి తేడా ఉంటుందా ఉండదా? లేకపోతే తేడా ఉండాలా ఉండొద్దా? ఉండాలి. కొన్నిసార్లు తేడా ఉండట్లేదు, వాళ్ళకిలాగే మనము అన్ని విషయాల్లో. అలాంటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మనమా ఇరుకు మార్గంలో ఉన్నామా, వాళ్ళ ఇరుకు మార్గంలో ఉన్నారా? ఏమండి, మనము ఇరుకు మార్గం అంత కష్టమేనండి. ఇరుకు మార్గంలో నేను అనుకుంటాను, లేచినప్పటి నుంచి మళ్ళీ పండుకునేటంత వరకు మన మార్గం ఏంటి? ఇరుకు మార్గమే. ఎందుకని అక్కడి నుంచే ఇబ్బంది. ఎక్కడి నుంచి ఇబ్బంది? లేచినప్పటి నుంచే ఇబ్బంది కదండి, అక్కడి నుంచే ఇబ్బంది కదా. ఇరుకు మార్గంలో లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏ నిబంధన లేదు వాళ్ళకి, ఎప్పుడైనా లేస్తారు సావధానంగా. ఇట్ మే రైజ్ బారెడు, ఏంటి కదా, సూర్యుడు బారెడు ఉదయించవచ్చు, లేస్తారు, ఏమీ ఫిక్కర్ లేదు, ఏ దిగులు లేదు, ఏ ఆజ్ఞ లేదు. ఏమండి, వాళ్ళు వారు ఎవరినైతే వెంబడిస్తున్నారో వాళ్ళు ఎవరు తెల్లరగట్లు లేవండి అన్న ఏమో కొన్నిసార్లు అంటారు, కానీ అన్నిసార్లు అనరు. పర్టికులర్ డేస్ ఉంటాయి, అప్పుడు మాత్రం చేస్తారు. మిగతా అప్పుడంతా రిలాక్స్, టేక్ యువర్ ఓన్ టైం అంటారు. మనకు మాత్రం ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఉంది. ఏంటంట? ఎందుకని? మనం వెంబడిస్తున్న ప్రభు ఆయన ఎవరు? స్టైల్ అదే. ఆయన స్టైల్ ఏంటి? సమస్య లేదు. తెల్లవారి వరకు మంచం మీద లేకపోతే కాళ్ళు ముడుచులు పడుకోవడం అనేది మనం వెంబడిస్తున్న ప్రభువుకి చేత కాదు. ఈవెన్ గెస్టులు ఉన్నా కదండి. ఒక రోజు చూసుకున్నాం, మన యోహాను శిష్యులు వచ్చారు, ఇద్దరు వచ్చి, ప్రభు రబ్బుని ఎక్కడ ఉంటామంటే రండి అన్నాడు, తీసుకెళ్ళాడు ప్రభు. వీళ్ళు ఊహించుకున్నారు, ప్రభు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, మంచి బెడ్ అనుకున్నారు. ఏమో మరి ఎక్కడున్నారో తెలియదు. కానీ ఎప్పుడు లేచిపోయాడంటే ఈయన కదా, ఏదో దాంట్లో చాలా ఎర్లీగా లేచిపోయాడు కదా, చాలా ఎర్లీగా లేచిపోయి మరి లేవండి అంటే, ఏంటి ప్రభు అప్పుడేనే పడుకున్నది 11 గంటలకు కదా, 12 గంటలకు కదా. నేను రాత్రి 1:15 నుంచి ట్రై చేశాను నిద్రపోవడానికి. 1:15 నుంచి సీరియస్గా ట్రై చేశాను, పొద్దుటి లేవాలి ప్రభు అని భయంతో. అలా ప్రభు ఆ శిష్యులు మాట్లాడు ఎప్పుడు పడుకున్నారో, ఆయన పడుకున్నారో లేదో తెలియదు. సరే, మళ్ళీ ఎప్పుడు లేపేశాడు? ఇరుక విశాలమా ఈ మార్గం? ఇరుక విశాలమా? ఇలా కాదు ప్రభు, కొన్ని విషయాలు ఇరుకు, కొన్ని విషయాల్లో విశాలత కావాలి కదండి. కొన్నిసార్లు ఇరుకు మార్గం వెళ్తుంటే ఒక డోర్ ఓపెన్ అయి ఉంటుంది, అక్కడ
అమ్మాయి బయటకు వచ్చి గాలి పీల్చుకుని ఉంటాం. మళ్ళీ కదండి, కొన్ని డోర్లు ఓపెన్ అయి ఉంటుంది. అలా వెళ్ళకూడదండి. ఆ మధ్యదారిలో బయటికి వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుందో తెలియదు. కనుక దారి పక్కకి వెళ్ళకూడదు. ఆ ఇరుకు మార్గాన్నే ప్రయాసపడాలి. ఎందుకంటే ఆయన అంటాడు, నేనే మార్గాన్ని. రైట్? కనుక పోరాడాలట. చాలామంది ప్రయత్నించారట, వాళ్ళ వల్ల కాలేదు. ఆ మాట మాత్రం మనం భయపడాలి. సో మనందరి ధ్యానం కొరకు త్వర కొన్ని మాటలు. నేను అదే అంటున్నాను, మాటలు చాలా మాటలు తీసేసేయచ్చు, రెఫరెన్స్ చూపించేయచ్చు. ఏమంటే మనం అందరం దాని గురించి ధ్యానం చేసి చప్పట్లు కొడుతూ ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్ వోంట్ వర్కౌట్ అవ్వదు. కారణం ఏంటంటే మనం అన్వయించుకోకపోతే వినడానికి బాగుంటుంది అంతే. పుస్తకంతో పాటు బైబిల్తో పాటు ఏం మూసేస్తాము? అన్నీ మూసేస్తాం. మళ్ళీ ఎప్పుడు తెరుస్తాము? కొంతమంది ఆదివారం టు ఆదివారమే బైబిల్ తెరిచేది. అంతవరకు ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడుంటుంది? ఉప్పుకుండ మీద ఉంటుంది మూత. ఎక్కడుంటుంది? ఉప్పుకుండ మీద మూత. అంటే మనం నిజంగా ఉప్పుకుండ మీద పెట్టట్లేదులేండి. బైబిల్ కనబడిపోతుంది, తెలిసిపోద్ది, మచ్చబడిపోతుంది. అలా పెట్టట్లేదు. మళ్ళీ ఎక్కడ సంత అనేసి దూరంగానే పెడుతున్నాం, మళ్ళీ తెరవకపోతే. అలాగా బైబిల్ మూసేసినట్టుగానే ఈ వాక్యం కూడా అయిపోయింది అంతటితోటి. మళ్ళీ ఆదివారం వరకు దీన్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఏం ప్రయోజనం లేదండి. ఒకవేళ ప్రభు వచ్చి మాట్లాడినా, అంటే ఇక్కడ ప్రభువే మాట్లాడాలనే మన అందరి ప్రార్థన, కాకపోతే ఏం ప్రయోజనం లేదు. ఏమైతే వింటున్నామో దాని ప్రకారం ప్రవర్తించాలని. రైట్? కనుక మనము ప్రతి ఉదయాన్నించి, నేను అన్నాను జస్ట్ ఉదయాన్నే లేవడం గురించే మాట్లాడాను. మిగతా పనులన్నీ గమనిస్తే ఏమంటే ప్రతి విషయంలోనూ ఈ హైవేలో వెళ్ళేవాడికి ఇరుకు మార్గం వెళ్ళేవాడికి తేడా కదండి. హైవేలో వెళ్ళేవాడికి ఇరుకు మార్గం వెళ్ళేవాడికి చాలా తేడా ఉంటుంది. ఏమంటే హైవేలో అయితే ఒక పక్కన రైట్కి వెళ్ళిపోవచ్చు, అటు అలా వచ్చేస్తూ ఉంటారు. ఏమండి మీరు గమనించారా? అలాగా ఇంకా హైవే వన్ వే వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళేమో అలా వచ్చేస్తున్నప్పుడు అయినా యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయండి? గమనించారు ఎప్పుడైనా? హైవేలు వచ్చిన తర్వాత యాక్సిడెంట్స్ అయినాయా? హైవేలు రాకముందు యాక్సిడెంట్లు ఎక్కువైనాయా? యాక్సిడెంట్ అయితే ఒకళ్ళు రెండు కాదు, లేచిపోవడమే మొత్తానికి. ఎందుకనండి? ఒకే దారి కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చురా. చూడండి, కిలోమీటర్ వరకు కళ్ళు తెరనంటాడు డ్రైవర్, ఇంకెప్పటికీ తెరవకపోవచ్చు. ఏమండి? కానీ ఇరుకు ద్వారం ప్రవేశించేవాడు చిన్న సందులు వెళ్ళాడు అంటాడు వెనకాల కూర్చున్నవాడు. లేకపోతే జాగ్రత్త, మీరు ఎన్నిసార్లు చెప్తారు మీ అబ్బాయికి? జాగ్రత్త, జాగ్రత్త, బ్రేక్, లైట్, ఇవన్నీ జాగ్రత్త. ఏమండి? ఇది జాగ్రత్త కలిగిన దారే ఇరుకు దారి. సో ఇది సేఫా? రైమంటే వెళ్ళిపోవడం సేఫా? ఏమండి? రోజంతట్లో నేను ఏమన్నానంటే, మీరు ఒక్కసారి ఇప్పుడైనా వాక్యం అయిన తర్వాత ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏమైనా హైవే ఆర్ ఇరుకు ద్వారం ఆలోచించండి. నేను హైవేలో ఉంటున్నానా? నా ప్రయాణం అంటే ధారాళంగా దేని గురించి ఇబ్బంది లేదండి. హైవేలో నడిచే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఆ పక్కనే దొరుకుతుంది. వెళ్తే ఎక్కడో బొండలు దొరుకుతాయి, ఎక్కడికి వెళ్తే టిఫిన్లు దొరుకుతాయి, ఎక్కడికి వెళ్తే అంటారు కదా హోటల్స్ అంటారు కదా, ఏదో వెరైటీ అన్నీ దొరికేస్తాయి హైవేలో. కానీ చిన్న ఇరుకు ద్వారంలో ఆ ఊర్లోకి వెళ్ళే వరకు ఏం దొరకదు బాబు. కనుక ఏం చేయాలి? సరే ప్రవేశించామంటే ఆ ఊర్లోకి వెళ్ళే వరకు నోరు కట్టుకోవాల్సిందే, ఆకలితో ఉండాల్సిందే, జాగ్రత్తగా. అదే మాదిరిగా మన నిత్య జీవితంలో ఉదయాన్నించి మళ్ళీ సాయంత్రం వచ్చేటంత వరకు అన్నిసార్లు హైవేలో ఉంటున్నామా? ఇరుకు మార్గంలో ఉంటున్నామా? హైవేకి జంప్ అవుతున్నామా? హైవే జంప్ అయితే సేఫ్ కాదు, అది మన దారి కాదు. నేను హైవే ఇరుకు ద్వారం అంటే నిజంగా రోడ్ల గురించి మాట్లాడట్లేదు కదా, మీరు అందరు నాతో ఉన్నారు కదండి. మన రోజు దినచర్యలో మనము ప్రభుతో ఉంటున్నామా? అది ఇరుకు ద్వారి. ప్రభుని పక్కన పెట్టేసామా? మనం హైవేలకు వచ్చేసాము, ఆయన మాత్రం ఇరుకు దారిలోనే ఉంటాడు. మళ్ళీ తిరిగి మళ్ళీ ఎక్కడ రావాలి? ఎక్కడైతే బయటకు వచ్చేసామో అక్కడికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, బుద్ధి తక్కువ అయ్యి అలా వెళ్ళాను, అబ్బాయి మర్చిపోయి నీ సంగతి చాలా బాగున్నాయి సుమా అటు వెళ్తేని కదండి. పక్కన వెళ్తే ఎలా ఉంటుంది? హైవేలో అన్నీ దొరుకుతున్నాయి ప్రభువా. ఇరుకు దారి నేను తప్ప ఇంకేముండదు. ఇరుకు దారిలో ఎవరుంటారండి? ప్రభు తప్ప ఇంకేముండవు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మొన్న ఎవరు అంటున్నారు అన్నీ అని, అబ్బా ఆ నిలబడిన ట్రాన్స్లేట్ చేస్తున్న ఆయన్ని అందరు పెట్టు ఎంతసేపు అన్నీ అనుగ్రహించబడతాయట. ఎప్పుడు? ప్రభువును మాత్రం పట్టుకుంటే మిగతా అన్నీ ఏం కావాలో, మనకేం కావాలో, నాకేం కావాలో, నా కుటుంబానికి ఏం కావాలో, సంఘానికి ఏం కావాలో, ఏమండి అన్నీ అనుగ్రహించబడతాయట. కనుక మనం ఏం చేయాలంటే అది ఇరుకైనా కష్టమైనా ఎక్కడ ప్రయాణం? మన ప్రయాణం
ఇరుకు మార్గంలోనే ప్రభుతో ప్రయాణం చేయటమే సేఫ్. కానీ ప్రభుని విడిచి హైవేకి ఏమాత్రం సేఫ్ కాదు. అది అంత ధారాళంగా ఉన్నప్పటికీ, అన్నీ దొరికినప్పటికీ ప్రభుతో ప్రయాణం ఎంతైనా దీవెనకరం. చూద్దాం, తిమోతికి రాసిన 2వ పత్రిక తీశారు కదా, 2వ అధ్యాయము 3 నుంచి కొన్ని విషయాలు చూడాలని ఆశపడుతున్నాను. క్రీస్తు యేసు యొక్క చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. ఏంటంట ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ప్రభు చెప్పిన మాట అదే. మళ్ళీ ఏంటంటాడు, క్రీస్తు యేసుతో కూడా మంచి సైనికులు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. తిమోతితో చెప్తున్నాడు, శ్రమను అనుభవించాలి. క్రీస్తు యేసుతో కూడా ఆయన శ్రమ అనుభవించాడు. మనము కూడా ఆయనతో పాటు ఎలా ఉండాలట? మంచి సైనికుని వలె. మంచి సైనికుడు అంటే ఏమండి? మంచి సైనికుడు అంటే ఇక డెడికేషను. ఎవరి కొరకైతే పని చేస్తున్నాడో, ఏ దేశం కొరకు ఆయన సైనికుడు, ఏ దేశస్తుడో ఆ దేశం కొరకు ఏం చేస్తాడంట సైనికుడు? ప్రాణం పెట్టదు, లెక్క చేయడు. ఇంకా సైనికులకి ఒక రకమైన హై స్పిరిట్ ఉంటుందండి. ఈ యుద్ధం వచ్చిందంటే ఇక ఎక్కడ యోబు గ్రంథంలో అనుకుని చెప్పబడుతుంది, యుద్ధ వాసన వినంగానే అని ఉంటుంది. అలాగా ఇక ఏమి గుర్తురాదు, భార్య, కుటుంబం ఎవరు గుర్తురారు. నేను, నా దేశం, నేను నాది. మంచి సైనికునికి ఏమంటే, మంచి సైనికునికి అదే గుర్తుండదు, ఇంకేం గుర్తుండదు. అలాగా క్రీస్తు యేసునికి వలె యొక్క మంచి సైనికుని వల్ల నాతో శ్రమ అనుభవించుము. ఇంకా ఈ మాట చూస్తే చూడండి, ఈ మాటలు గమనించండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోయినప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఏంటంట, సైనికుడు ఎవడైనా, నేను అంటాను, ఇప్పుడు మీరు కొంచెం డీప్గా స్టడీ చేస్తే, సార్ మేము సంఘబిడ్డలము, సామాన్యమైన విశ్వాసులము, మాకు తిమోతి గారికి చెప్పిన మాటలు ఎందుకు చెప్తున్నారు అనొచ్చా? ఏమండి, తిమోతి మేము ఒకటేనా అని అనొచ్చా? మీరు తిమోతి మీరు ఒకటేనా అంటే నేను పక్కన పెడతాను. పోనీ తిమోతి మనం ఒకటేనా? ఒకటా కాదా? ఒకటే. ఎందుకని? మనం అందరం సైనికులమే క్రీస్తు కొరకు. ఏమండి, వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు కదా. మనం అందరం ఎలా ఉండాలంట? శిష్యుల వలె, అంతే కదా. మనం శిష్యుల వల్ల మార్పు నొంది శిష్యుల వంటి వారు అయితేనే తప్ప, కనుక మనం శిష్యులుగా అయిపోవాల్సిందే, దేవుని కొరకు సైనికులుగా. కనుక సైనికుడు ఎవడును జట్లో చేరినప్పుడు, యుద్ధమునకు పోయినప్పుడు, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఏంటంట, ఈ సైనికుడు ఎవడు? తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టడానికి ఈ జీవన వ్యాపారాల్లో మింగిల్ అయిపోకూడదండి. కనుక ఏం చేయాలి? నేను, సోదరులు జోసెఫ్ గారు, హరి గారు, సత్యనారాయణ గారు, అంజబాబు గారు భార్య బిడ్డలు విడిచిపెట్టేసి, ఎంత మాట ఆలస్యంగా చెప్పారండి. నేనైతే ఎలాగ అనుకోండి, ఇంత చక్కటి మాట ఇంత ఆలస్యం చెప్పారా? ఎప్పుడు నుంచో 10 సంవత్సరాల క్రితం అయితే గొడవ లేకపోను కదా. ఏమండి, జీవన వ్యాపారంలో చిక్కుకోవడం అంటే వదిలేసి తిరగమని కాదు, వాళ్ళే సమస్తం కాదని అర్థం. అంతే కదండి. మా ఆవిడ నీరసంగా ఉందన్నారండి, ప్రార్థనకు రాలేదండి అంటానికి కుదరదు. ఒకవేళ ఆవిడ నీరసమైతే ఏం చేయాలంట? వచ్చేయడం. ఎందుకని? ఈ జీవన వ్యాపారం చిక్కుకోవడం అంటే అదే. నేను ఉంటే ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే చిక్కుకోవడం అంటే వల్లో పక్షులు లేకపోతే చిక్కుపోతే తీసే కొలిది ట్రై, అలాంటి రొంపిలోకి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ప్రభు సహాయంతో ఈ జీవన వ్యాపారాన్ని మనం ఏం చేయాలి? చక్కబెట్టాలి, చిక్కుకుపోకూడదు. అది వాక్యం చెప్పేదండి. అందుకే పౌలు అంటాడు, అందరు నాకులాగుంటే గొడవ లేదు అంటాడు. అందరు నాకులాగుంటే గొడవ లేదు. పెళ్లి కాని వాళ్ళతో చూసి మాట్లాడుతున్నాను. ఏమండి, అందరు నాకులాగుంటే బాగాలేదు, గొడవ లేదు అంటాడు. ఎందుకనంట, పెళ్లి కానివారు ఏం చేస్తారంట? బాబాయ్ ఎవరైనా తిడతారేమో. పెళ్లి కానివారు ఏం చేస్తారంట? ప్రభువుని ఎలా సంతోష పెడదామా అని చూస్తారట. పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంట? భార్యనో భర్తనో కుటుంబాన్నో వాళ్ళని సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తారట. మెట్టుకు అందరూ, ఇది నా సలహా, నాకులాగా ఉండాలని కోరుతాను. నేను కాదు, ఆయన అంటున్నారు, పౌలు గారు అంటున్నారు. కనుక అది కరెక్ట్ కాదు. అంటే కరెక్ట్ అంటే మళ్ళీ కరెక్ట్ కాదని అంటలేదు, కానీ అంటే చిక్కుకుపోకూడదు. అందరికీ ఉన్నారు. పేతురికి కుటుంబం ఉంది, ఏమంటే శిష్యులందరికీ కుటుంబం ఉంది. పౌలు గారి కుటుంబం లేదు, అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఏమంటే చాలామందికి ఇలా కూడా జరిగింది. ఏం జరిగింది? పౌలు గారు ఎందుకని అంటారంటే, పౌలు గారికి పెళ్ళయిందని ఎందుకంటారంటే, ఈ సన్హెద్రిన్ సభ్యునికి పెళ్లి కాకుండా సభ్యత్వం ఎవరు?
ఎంత పెద్దోడైనా మ్యారేజ్ వాళ్ళకే మ్యారీడ్ వాళ్ళకే, వివాహం అయిన వాళ్ళకే సభ్యత్వం ఇస్తారు. కానీ ఇప్పుడు అంటాడు నా వలే ఉండాలని కోరుతానంటే వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిందో మొత్తం మీద ఏమైందో తెలియదు, వివరాలు ఇవ్వలేదు. కానీ ఆయన పిల్లల గురించి కానీ ఏమీ లేదు, మరి మొత్తం మీద లేదు. సో అంటాడు నాకులాగా ఇండివిజువల్గా ఫ్రీగా ఉండండి, బోల్డ్ పని చేయొచ్చు కదండి, బోల్డ్ పని చేయొచ్చు అంటాడు. పని చేయటంలో ఆరాటం కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, మన గురించి కాదు. మీరేం టెన్షన్ పడకండి, ఒకళ్ళు పెళ్లి చేయరేమో అని అనుకోవద్దు. మీ అందరి గురించి ప్రార్థనలు చేస్తున్నాం, చాలా శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నాం, మనందరం ప్రార్థన చేస్తున్నాం, ప్రతి తల్లి ప్రార్థన చేస్తున్నారు, ప్రతి తండ్రి ప్రార్థన చేస్తున్నారు, సేవకునిగా నేను చేస్తున్నాం. కనుక మీ అందరికీ తగిన సమయంలో దేవుడు చక్కటి సంబంధాలు ఇచ్చును గాక అన్నారు అందరూ. రైట్, డౌట్ ఏమి లేదు. కానీ ఇక్కడ ఈ సైనికుడు ఎవడైనా తను దండులో చేర్చుకున్న వాని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోకూడదు. చిక్కుంటే ఏమైపోతుంది, ఆ దండ యజమాన్ని, ఆ సూపర్వైజర్ ఉంటారు కదా, హవల్దారో సుబేదారో ఎవరో ఉంటారు, వాళ్ళు సంతోష పెట్టలేడు. ఏం పని చేస్తున్నావా నువ్వు, ఎందుకు తీసుకున్నావు జీతం అని అంటారు కదండి. సైనికుడు సరిగ్గా పని చేయలేదు అనుకోండి, మనము యుద్ధం అంటే నాకు భయం అంటే, నేను పిల్లలకు ఒక స్టోరీ చెప్పాను, ఇది నిజమే అనుకుంటా, మరి నిజమో ఉంటుందో తెలియదు, కానీ ఎవరెప్పుడో చెప్పారు. అంతవరకు సైనికుల్లో ఉన్నాడు, యుద్ధం వచ్చిందనేసి ఇంటికి వచ్చాడట. నాకు యుద్ధం అంటే భయం. అలా ఆవిడంటది, ఓరి మొగడా యుద్ధం అంటే భయం అయితే ఎలాగా, అసలు నువ్వు ఉన్నదే యుద్ధం వస్తే సేవ్ చేయడం, లేకపోతే ఇంతకాలం నేను ఎందుకు పెంచి పోషించారు, యుద్ధం వచ్చినప్పుడు నిలబడతావని. బాబు నాకు యుద్ధం అంటే భయం. వచ్చేస్తే వెళ్తావా వెళ్ళవా, ఏమండి యుద్ధాన్ని మధ్యలో వచ్చాడు అనుకుంటా, ఎవరో చెప్పారు నాకు కదా. ఏం చేసిందంట ఆ భార్య, మంచం అడ్డు పెట్టి పసుపు అవి పక్కన పెట్టి, ఏమండి హరిగారు అవి కాదండి, పెద్దోళ్ళ మాట ఎత్తొద్దు మీరు. ఏమండి ఆయన తిరిగి వచ్చాడు, యుద్ధంలో మధ్యలో తిరిగి వచ్చేసాడు, యుద్ధం డిక్లేర్ అవ్వలేదు, మధ్యలో నుంచి పారిపోయి వచ్చేసాడు భయపడి, గుండు కొట్టేసుకుంటే నేను వెళ్ళలేను అనేసి. అంటే వాళ్ళ ఆవిడ స్నానం నీళ్లు పెట్టి మంచం వేసి అడ్డేసి టవల్ వేసి స్నానం చేయండి, ఇక పసుపు కూడా రాసుకున్నదంట. ఏంటే పసుపు రాసుకోమంటావు, వేరే సైనికుడు అని అందరూ చెప్పుకుంటున్నారులేండి, మీరు మధ్యలో వచ్చేసారు కదా. మొగోడైతే సైనికుడు ఏమైనా వస్తాడా, సిగ్గుపడ్డాడు. నిజమే కదా, సైనికుడు నేను వచ్చేస్తే అంటే ఎవరితో పోల్చింది ఆవిడ, స్త్రీలతో పోల్చింది, వెళ్ళాడట. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు, కానీ పిల్లలకైతే జయోత్సాహంతో వచ్చాడని చెప్పాను పిల్లలకి, మరి ఏమైంది తెలియదు. ఉన్న విజయమో వీర స్వర్గము. సైనికుల్లో యుద్ధంలో చచ్చిపోతే వాళ్ళ గురించి ఏమంటారట, వీర స్వర్గం, వీర మరణం అంటారు. ఓకే, ఇట్లాగా ప్రభు అంటున్నాడు కదా, పౌలు గారి ద్వారా అంటున్నాడు కదా, మీరు యుద్ధంలో ప్రభు దగ్గర చేరారు కనుక మనం ఎవరిని సంతోషపెట్టాలి, ఇప్పుడు మనం ఎవరికి సైనికులము, యేసు ప్రభుకు సైనికులము. ఎవరిని సంతోషపెట్టాలి, ఆ దండులో యజమాని అయిన క్రీస్తుని సంతోషపెట్టేవారంగా. కనుక అన్నెసరీ వాటిలో చిక్కుకుని రాలేక పీక్కోలేక అలా ఉండకూడదట. ఏమండి అది ఇరుకైన దారి. ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే, ఇది ఒక పోరాటం. మనం కాంప్రమైజ్ అవడానికి, రిలాక్స్ అవడానికి లేదండి. బహుశా ఈ మాటల గురించే కొంతమంది మానేసారేమో అనుకుంటాను. ఇది ఎక్కడ సంది, ఏదో ప్రశాంతంగా వచ్చి మనశ్శాంతి కొరకు వచ్చి కూర్చుని వెళ్ళిపోదామంటే ఇది ఒక పోరాటం అంటాడు, ఈయన ఈ యుద్ధం అంటాడు, మనం నిలబడాలంటారు, విశ్రాంతి తీసుకోకూడదు అంటాడు. అమ్మో నేను రాను ప్రభువుని అన్నట్టే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనమైతే ఆయన కొరకు నిలబడటానికి, ఈ సైనికులు నిలబడటానికి కొన్ని మాటలు చూస్తే, సో మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం. ఏమండి ఎలా పోరాడాలట, పోరాడేవాడు సైనికుడు డిసిప్లిన్, క్రమం ఉండాలి, పోరాటం క్రమంగానే పోరాడాలి. అబ్బా అడ్డుదిడ్డాలుగా నేను జిగ్జాగ్ చేస్తానండి సైనికులు యుద్ధంలో అంటే, జిగ్జాగ్ చేస్తే కుదురుతుందా? ఏం చేస్తే కమాండర్ ఏం చెప్తే ఆ ప్రకారం చేయటం, అది క్రమం తప్ప. నేను కమాండర్ మాట వినండి, సినిమా హీరోలు అలాగే చేస్తారు కదండి, కమాండర్ మాట ఏంటారు, ఏమంటారు, లేకపోతారు. ఆఖరికి అక్కడ సక్సెస్ అయిపోతే సినిమా కాబట్టి. నిజాలు అవి కాదు. మనం ఏం చేయాలట, పైన మనకి డైరెక్షన్ చేసే ప్రభు ప్రకారం, ఆయన చిత్త ప్రకారము, నియమ ప్రకారం పోరాడాలి. నియమం ఏంటండి, మనకి ఇవ్వబడి నియమం ఏంటి, వాక్యం. నియమం ఏంటి, వాక్య ప్రకారం మనం పోరాడుకుంటే, ఏమండి వాక్యం ఏం చెప్తుందో ఇంతేనండి. ఇరుకు మార్గం అంటే ప్రభువు మనకి ఇచ్చిన బోధ, ఏమండి ఆయన ఇచ్చిన మార్గము, ఆయన చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా ప్రతిసారి నేను ఈ మార్గంలో ఉన్నాను లేదని చెక్ చేసుకోవడం సులువా కష్టమండి చెప్పండి. లోకానికి అర్థం కాదేమో కానీ నిత్యము వాక్యం చేత వింటున్న మనకి మనం ఏ మార్గంలో ఉన్నామో అనేది మనం బేరీ చేసుకోవద్దా, వెయ్యేలా వద్దా?
ఏం పర్లేదండి, వెళ్ళిపోయి చాలా దూరం వెళ్తే మార్గమేమో అది కొంచెం విశాలంగా ఉంది ఏంటో అనుకున్నాను అనేసి అక్కడ తెలుసుకున్నాను కూడా ఏం చేయాలి అప్పుడు? మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడాలట. కనుక ప్రతిసారి మనం చెక్ చేసుకుంటే మనం వెళ్ళేది ఇరుకా విశాలమా? ఏమండి ఆలోచించవచ్చు. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు నోటికి ఏమైనా కళ్ళు ఉంటుందా? అక్కర్లేదా? కళ్ళకి ఏమైనా కళ్ళు ఉంటుందా? అక్కర్లేదా? కాలుకి ఏమైనా కళ్ళు ఉంటుందా? అక్కర్లేదా? చేతికి ఏమైనా కళ్ళు ఉంటుందా? అక్కర్లేదా? అన్నిటికీ ఉంటాయి కదండి. మనం మిగతా వాళ్ళకిలాగా కాలు జాడించటం కుదరదు, చెయ్యి జాడించటం కుదరదు, నోరు జాడించటం కుదరదు, కళ్ళు జాడించడానికి కుదరదు కదా. అందుకే అంటాడు ఒక దిక్కున ఏంటంట, నీకు 22 అధ్యాయం మత్తయి సువార్త 22 ఆయన అంటాడు కదా. ఎంత సీరియస్ చెప్తాడంటే ప్రభు చెప్పిన మాటే. 22 మొదటి నుంచి కొన్ని విషయాలు చూస్తే, కాదు మార్కు 9 సరే సరే విడిచిపెట్టేసేయండి అలా. ఇక్కడ ఏమంటానంటే ప్రభు అనే మాట మీకు ఆ సందర్భం చెప్తాను చూడండి ఒకసారి. అంటే మనం ఆల్రెడీ చూసుకొచ్చేసాం కొండ మీద ప్రసంగంలో, బహుశా లోకాసు వార్త అనుకోండి. ఏమంటాడు ఆయన? చెయ్యి నేను అభ్యంతరపరిచిందా ఏం చేయాలంట? నరికేసే అంటాడు. కాలు నేను అభ్యంతరపరిచిందా ఏం చేయాలి? కన్ను నేను అభ్యంతరపరిస్తే పీకేసే అంటాడు. ఏంటంట? చెయ్యి నరికేయి, కాలు నరికేయి, కన్ను పీకేయి. ఇవన్నీ కలిగి నరకం వెళ్ళటం కంటే భూమి మీద ఇవి లేకపోయినా నువ్వు అక్కడ పరలోకం వెళ్తాం ధాన్యం. లేకపోయినా పర్వాలేదు. ఇంత క్లియర్గా అంటే ఈ ఇరుకైన మార్గంలో కొన్నిసార్లు మనం ఏం కట్ చేయాల్సి ఉంటుంది? అవసరమైతే అనొచ్చు, ప్రభువా ఈ కన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, పీకేస్తున్నాను అంటే పీకేయక్కర్లేదు. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయం ఇదిగో ఇట్ ఈస్ డిస్టర్బింగ్ మీ, లేకపోతే ఈ చెయ్య చాలా ఉత్సాహంగా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభువా, ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి చాలా అడ్డు, చాలాసార్లు పక్క వెళ్ళిపోతుంది చెయ్యి. ప్రభు అంటాడు నరికిపారాయి, కాలు నరికిపారాయి. ఎందుకనంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే భూమి మీద ప్రయాస కొద్ది కాలమే, అక్కడికి వెళ్ళిన తర్వాత అది నిత్యము. అక్కడ నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే ఇక్కడ కొన్ని తెంపేసుకున్నా పర్వాలేదు. ఏమండి అది వాక్య ప్రభు చెప్తున్న ఇరుకు మార్గాన్ని గురించి మనతో బాధ. కనుక ఇక్కడ మనం తిమోతి పత్రికలు చూస్తున్నప్పుడు ఏంటంట, జట్టి అయిన వాడు కదా, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ నా సమయం అయిపోయింది కూడా. ఇంకొక మాట చూద్దామా? మరొక మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 ఇది చూసి ముగించేద్దాం అనేసి. 24 నుంచి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ. పందెపు రంగం ఇదేంటంట? ఏమంటే ఇరుకు మార్గం అనేది ఏంటి మనకి? పందెపు రంగం. రెడీ గెట్ రెడీ 1 2 3 అంటారు. అప్పుడు ఏం చేయాలి? పరిగెట్టాలి. అలాగ మనం ఆల్రెడీ ఎక్కడున్నాము? పందెపు రంగంలో ఉన్నాము. ఇక్కడ రాయబడిన మాట, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తారు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఇంకా 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 వివరణ చెప్తుంటే ఏంటంట, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. ఏమండి ఈ పందెపు రంగంలో పరిగెత్తేవారు ఎలా ఉంటారట? అన్ని విషయాలు మితంగా ఉంటారు. ఇది తినకూడదండి, ఇలా చేయకూడదండి, ఇలా లేవాలండి, ఈ పొద్దుట ఇలా చేయాలండి, ఇది తినాలండి. ఎంత డిసిప్లైను! తిండిలో డిసిప్లైను, నిద్రలో డిసిప్లైను. ఏమండి ప్రతిదీ వాళ్ళు చేసే ప్రతి పని డిసిప్లైన్గానే ఉంటుంది. ఎందుకని? అథ్లెట్ వాడు, లేకపోతే పందెపు రంగంలో ఉండాలి కనుక చాలా మితంగా ఉంటారు కదా. అలాగా మనము మితముగా ఉండి మనము ఆ బహుమానం పొందే వాని వలె మనం ఉండాలట. వారు క్షయమైన కిరీటం కొరకు ప్రయాసపడుతున్నారు. మనమైతే దేని కొరకు ప్రయాసపడుతున్నాం? అక్షయమైన కిరీటం కొరకు. రైట్. నేను
దీన్ని ముగించలేకపోతున్నాను, కంటిన్యూ చేయలేకపోతున్నాను, ఆపేస్తున్నా, తర్వాత ప్రభు చిత్తమే తర్వాత చూడొచ్చు. కానీ ఏమండి, ఒక్కటి రెండే మార్గాలు, ఇరుకు మార్గము, విశాల మార్గము. ఏమండి, మన జీవితాల్లో విశాల మార్గాన్ని చూస్ చేసుకోవద్దు. అది చాలా ధారాళంగా ఉంటాయి అన్నీ కూడా, కానీ చివరికి ఎక్కడికి వెళ్ళిపోద్దంట, నాశనానికి. దానికి ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు. మనం అనుకోవచ్చు, ఎందుకండి ఇది టింగుమంటే కొద్దిమంది ఉన్నారు, చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏది కొన్నిట్లకి అక్కడ ఎంత బాగుంటుంది ఏమండి. కానీ ఇది ఇరుకైన మార్గం కనుక ఎక్కువ మంది నిలవలేరు. ఇరుకైన మార్గం ఎక్కువ మంది అంటే నేను దేని గురించి మాట్లాడతానో మీకు తెలుసు. అలా కాకుండా ఇప్పుడు సోకాల్డ్ చూడండి, శుక్రవారం పెద్ద ఆరాధన జరుగుద్ది కదా, ఎక్కడ మొదటి శుక్రవారం చాలా ఆరాధన జరుగుతుంది. అక్కడ కనుక కొన్ని నియమాలు పెట్టారనుకోండి. ఏ నియమాలు? ఇరుకు మార్గాన్ని గురించి వివరంగా చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఇరుకు మార్గం, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది క్రమము ఏమండి అని చెప్పుకొచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? అక్కడ అట్లాంటివి బోధించరు. కనుక ఏం జరుగుద్ది? అక్కడ ఏం జరుగుద్ది? వెళ్ళిపోవడం, వెయ్యడం, ఓకే, వచ్చేయడం. విశ్వాసాన్ని బట్టి యేసుప్రభు టైంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయండి. కానీ వాళ్ళందరూ నిల్చున్నారా? లేదు. సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. కానీ ప్రభు కొరకు నిలబడ్డవారు ఆ 11 మందే. మనం గమనించవచ్చు. ఏమండి, ఇరుకుదారి అండి. ఓరికే మందల కొద్ది వచ్చేయడానికి ఛాన్సెస్ లేవు. నన్ను అర్థం చేసుకోండి. అంటే ఈయన సంఘం చిన్నది కాబట్టి ఇలాంటి మాటలు మాడుతున్నా, నాకు అవసరం లేదండి. అదంటలేదు. నిలిస్తే మనం ఎలా నిలవాలంట? ఇరుకైనా సరే, ఇరుకు మార్గమే. ప్రభు ఇరుకు మార్గం. నాకు ఆయనే ఎగ్జాంపుల్ అండి. ఆయన సంఘమే 11 మంది. నాకు ఏమి ఇబ్బంది లేదు. ఏమండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంట? ఆ 11 మంది ఏం చేశారంట? భూలోకమును తలకిందులు చేశారట, తిరగబెట్టేశారండి. దేవునికి స్తోత్రం. ఏం చేశారట? చిన్న సంఘం అండి, కానీ ఏం చేశారట? లోకాన్ని తలకిందులు చేసేశారు. ఒక ఆయన ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ని తలకిందులు చేసేస్తున్నాడు కదండి. తోమ ఆరిజిన్ అదే కదా, ప్రారంభ సువార్త ఆరిజిన్ ఏది భారతదేశానికి? థామస్. తలకిందులైపోతుంది భూలోకం, భారతదేశం, ప్రపంచం అంతా కూడా సరిపోతారు. అచ్చమైన అంటే నేను అంటాను, ఇరుకు ద్వారమున జట్టి అయిన సైనికుని వలె పందెపు రంగంలో ఎవరైతే విన్ అవుదామని ప్రయత్నం చేస్తారు, అలాగా మనం బ్రతకాలి. అది అసలు బ్రతుకు. అలా కాకుండా మరేం పర్లేదు, వస్తేరా లేతే అక్కడికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, మరేం పర్వాలేదు, ఏం ప్రయోజనం లేదు మన వల్ల, ఏమి ప్రయోజనం ఉండదు. బ్రతికితే ప్రభు కొరకు అచ్చమైన సైనికుని వలె బ్రతకాలి. పందెపు రంగంలో ఉన్నాము కనుక క్షయమైన కిరీటం పొందేవాళ్ళే డిసిప్లైన్గా ఉంటున్నప్పుడు అక్షయమైన కిరీటం కొరకు మనం ప్రయాసపడుతున్నాం. మనం ఎంత డిసిప్లైన్గా ఉండాలంటే, మనల్ని బట్టి ఏం జరగాలంటే ప్రభుకి మహిమే కలగాలి తప్ప కానీ అంటే డప్పులు కాదు, మహిమ కలగాలి ప్రభుకి. ఎస్ ప్రభువా కదండి. ఈరోజు మనం దావీదుని చూసాం. ఆయన అంటాడు, మొరపెట్టాను, ఒక్కోసారి దేవుడు మర్చిపోయాడు అనుకున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నా, విన్నాను. విన్నాడండి. అప్పుడు ఏమన్నాడు? ఇక ప్రజలారా, సర్వజనులారా, వీళ్ళు అందరూ రండి ప్రభుని స్తుతిద్దాం. ఆయన నన్ను చూసి అసహ్యపడలేదు, నన్ను తృణీకరించలేదు, మిమ్మల్ని కూడా తృణీకరించడం, రండి సమస్త అన్యజనులారా అంటాడు. ఏమండి, మనం ప్రభు కొరకు కనిపెడదాం. ఎవ్వరి ముఖాలు సిగ్గునొందవండి. కనుక ప్రభు కొరకు బ్రతుకుదాం, ఆయన కొరకు నిలబడదాం, కసిగా నిలబడదాం. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశింప ఏం చేయాలంట? పోరాటం. ఇది ఇంకోటి ఏంటంట? పందెపు రంగం, యుద్ధ భూమి, పందెపు రంగం. యోబు అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా? ఏంటండి, యుద్ధకాలం కాదా? మనము యేసు ప్రభుని నమ్ముకున్న వారి జీవితాలు భూమి మీద ఏంటంట? యుద్ధకాలమే. కాంప్రమైజ్ కుదరదు. కాంప్రమైజ్ అయితే హైవే, మంది కాంప్రమైజ్ అవ్వదు, ఎక్కడ రాజీ పడకూడదు. ప్రతిసారి అమ్మో నేను ఇరుకు మార్గంలో ఉన్నాను, ఉలుక్కుపడి లేవడమే, ఇరుకు మార్గంలో ఉన్నాను, పరిశుద్ధంగా జీవించడమే, ఇరుకు మార్గంలో ఉన్నాము. ఈ విషయంలో మాట, చేత, చూపు, నడక సమస్తము క్రమమే. అప్పుడు కానీ మన ద్వారా దేవునికి మహిమ కలగదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. రెండు మూడు నిమిషాలు మీరు ప్రార్థించాలని కోరుతున్నాను నేను.